కానీ ప్రజలను మోసం చేసి మహిళలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో, మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 151 స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం, 22 పార్లమెంటు స్థానాలు గెలిచాం. మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబట్టుకున్న భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇన్ని పథకాలు, దాదాపు 33 పథకాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 2,75,000 కోట్లు ఖర్చు పెట్టాం. మీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. 33 పథకాలకి పేర్లు పెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లో అమౌంట్ వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా, పార్టీలు కూడా చూడకుండా నేరుగా విజయవాడ నుంచి పేదలందరికీ కూడా, ఎస్సీసీ కానీ, ఎస్టీసీ కానీ, బీసీసీ కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. అందరూ ఏకమైనారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. బహుశా మార్చిలో నోటిఫికేషన్ రావచ్చు, ఏప్రిల్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎలక్షన్స్ రావచ్చు. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, బీజేపీ ఒక పక్క. సరే, చంద్రబాబు నాయుడు సంగతి మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో ఒంటరిగా రాలేడు, భయస్థుడు. ఈరోజు దత్తపుత్రుడిని కలుపుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు. 5 భార్యలు ఆయన పవన్ కళ్యాణ్. ఆయన్ని ఈయన కలుపుకున్నాడు. కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట, ఈ రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలంట. మీరు ఆలోచించుకోవాలి, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎవరు మీకు అండగా ఉన్నారు, ఎవరు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినారు అని అనేది మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కాండి. వీళ్ళెవరు కూడా కనిపించలేదు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో. కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు మన రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతటా కూడా విలయతాండవం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పథకాలు ఆపలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. కరోనా సమయంలో కూడా నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు కానీ, మా వాలంటీర్స్ కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు, డాక్టర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరం కూడా మీ మధ్య తిరిగాం. మీకు ధైర్యం చెప్పాం. మా ప్రాణాలు పోతాయని మేము భయపడలేదు. పత్రికా విలేకరులు కూడా తిరిగినారు. అందరం మీ మధ్య ఉన్నాం. మీకు ధైర్యం చెప్పాం. ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు. ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లోకి వస్తున్నారు. మేము ఉద్ధరిస్తాము, మాకు సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని. ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్న వ్యక్తి, మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదలకు అండగా ఉన్నాడు. జరగబోయే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు పోటీ. పేదలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, పెత్తందారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. పేదలకు, కోటీశ్వర్లకు పోటీ జరగబోతా ఉంది ఎన్నికల కురుక్షేత్రంలో. పేదలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా, కోటీశ్వర్లంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొమ్ముగాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం.
అప్పటి నుంచి చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వంలో నా ద్వారా మీకు న్యాయం జరిగి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేయండి చెప్పిన జగన్మోహన్ రెడ్డి. చాలా మంది చూసాం, ఉమ్మడి ముఖ్యమంత్రులను చూసాం, ఈ రాష్ట్రంలో చూసాం, ఎవరు ఇంత ధైర్యంగా చెప్పిన. ఎందుకు చెప్పాడు? మీకు సహాయం చేశాడు. మీరు అడగకపోయినా ఇప్పటి వరకు 2,75,000 కోట్లు మీ అకౌంట్స్ లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. ఈరోజు వస్తా ఉన్నారు, మేమేదో ఉద్ధరిస్తున్నామని. ఓటుకి 1,000 రూపాయలు ఇస్తారంట, 2,000 ఇస్తారంట, 3,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండమ్మా, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. డబ్బులు మాత్రం వద్దనబాకండి. ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. 2 ఎకరాలు ఉండింది చంద్రబాబు నాయుడికి, మాకు తెలిసి. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశాడు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే 4 లక్షల కోట్లకి అధిపతి అయినాడు. 2 ఎకరాల ఆసామి 4 లక్షల కోట్లకు అధిపతి. ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి మీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట. అందుకే చెప్తున్నా, బంగారంగా తీసుకోండి, వద్దనబాకండి. దాన్ని మాత్రం 3 ఇచ్చినా 5 ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని పోలింగ్ బూత్లకు బుద్ధి వస్తుంది. ఎదవలకి పని చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి. చాలా కష్టపడ్డాడమ్మా. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపిస్తున్నాడు. షర్మిలమ్మ, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. సిగ్గుండొద్దా షర్మిలమ్మ? నీకు బుద్ధుండొద్దా? నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి, పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్ తో చేతులు కలిపావు అనంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా. స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి. తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ పార్టీకి 1 సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా. మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. భగవంతుడు ఆశీర్వదించేస్తున్నాడు. పేద ప్రజల అండ, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరగలేరు ఎవరు కూడా. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆశీర్వదించాలని, మీ ఇంటిలో ఒక బిడ్డగా నేను కూడా పోటీ చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.